గత వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతి నిధులు దుర్వినియోగం కారణంగా చివరికి చెత్త సేకరణ వాహనాలకు బిల్లులు చెల్లించలేని దుస్థితిలోకి మున్సిపల్ కార్పొరేషన్ ఉందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేషన్లోని 41వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత వైఎస్ఆర్ పార్టీ నిర్వాహకం కారణంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్లలో నిధుల కొరత ఏర్పడి ఇంటింటి నుంచి చెత్త సేకరించే సుమారు 110 వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం భారతీయ జనతా పార్టీ గాంధీనగర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రైవేటు ట్రాక్టర్ను నియమించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, గోడి వెంకట్లు నాయకత్వం వహించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి నిధుల దుర్వినియోగం కారణంగా చివరికి చెత్త సేకరణ వాహనాలకు బిల్లులు చెల్లించలేని దుస్థితిలోకి మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్లు జారిపోయాయని భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరు సుబ్రహ్మణ్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతికి, గోడి వెంకట్లకు అపార్ట్మెంట్ వాసులు, స్థానిక ప్రజలు చెత్త సేకరణ విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోడీ స్ఫూర్తితో 41వ డివిజన్లో ఇంటింటి నుంచి ప్రైవేటు ట్రాక్టర్పై స్వచ్ఛందంగా చెత్తను సేకరించడం ద్వారా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని మాలకొండయ్య తెలియజేశారు. నగరంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు 350 సీసీ కెమెరాలు పనిచేయవలసి ఉన్నదని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 150 సీసీ కెమెరాలు పనిచేయవలసి ఉన్నదని, అయితే గత ప్రభుత్వ హయాంలో స్థానిక అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కై నిధులు కైకర్యం చేశారని ఆరోపించారు. స్థానిక పరిస్థితులను వివరిస్తూ పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి, కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారికి మెయిల్స్ పంపామని దువ్వూరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోడి సత్యవతి, అరిపిరాల శ్రీనివాస్, తాతోలు నాగభూషణం, గుబ్బల రాంబాబు, ఎండమూరి అప్పారావు, గోళ్ల రమేష్ తదితర బీజేపీ కార్యకర్తలు ఉదయం నుంచి చెత్త సేకరించిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ అపార్ట్మెంట్ రామ్జీ రెసిడెన్సీకి ప్రెసిడెంట్ని. అయితే మాకు చెత్త పట్టుకెళ్ళడంలో గత 15 రోజుల నుంచి కూడా చేయడం లేదు సరిగాను. అందుకే మాజీ కార్పొరేటర్ వెంకట గారికి ఈ విషయం వివరించడం వల్ల ఆయన వెంటనే స్పందించి మాకు ఈ అరేంజ్మెంట్ అంతా చేశారు. సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి మేమందరం పాలు పంచుకొని గాంధీనగర్ రామ్జీ రెసిడెన్సీ సెక్రటరీని గత 2 నెలల బట్టి కూడా తుక్కు సరిగ్గా పట్టుకెళ్ళటం లేదు. నా ప్రాబ్లమ్ వెంకట గారు చెప్తుండే ఆయన తీస్తున్నారు. ఆయన ఇవాళ సొంత ఖర్చులతోటి ఆయన తీసుకెళ్తున్నారు. తుక్కు అంతాను క్లీనింగ్ చేయిస్తున్నారు. ఇక్కడ ఆయన ఏ టైంలో ఫోన్ చేసినా కూడా వెంటనే రెస్పాన్స్ అయ్యి తుక్కు తీసుకొడుతున్నారు. ఆయన డైమండ్ మనిషి. అది ఆయన ఉన్నారు కాబట్టి వార్డుకి ఈ మాత్రమైనా నీట్గా ఉంటుందండి. ధన్యవాదాలు. నమస్తే. ఇబ్బందులు మేము గుర్తించాం. ఇబ్బందులు ఉన్న చోటల్లా కంపల్సరీగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ తడి చెత్తని కంటిన్యూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయగలుగుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, సీనియర్ బీజేపీ నాయకులు దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు, మన శ్రీనివాస్ గారు, ఇలాగే మన ఎక్స్ కార్పొరేటర్ సత్యవతి గారు కూడా ఉదయం పాల్గొన్నారు. చాలా సంతోషం. అలాగే డివిజన్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ గమనించండి. మీకు ఎవరికి చెత్త ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా చెత్తను తరలించే కార్యక్రమాన్ని చేయగలుగుతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్జీ అపార్ట్మెంట్ అందరికీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్స్ అందరికీ, అలాగే రెసిడెన్షియల్లో ఉన్న టెనెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలో కూడా ఇదే సమస్య మొత్తం అన్ని వార్డుల్లోనూ సుమారు 50 వార్డుల్లోనూ కూడా ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ప్రభుత్వం ఒక మాటకొచ్చి నిధులు తెచ్చుకొని కాకినాడలో ఈ వాహనాలని తిరిగి పునరుద్ధరించాలని, ఈ చెత్తని సేకరిస్తారని, తిరిగి సేకరించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరోసారి భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా నాయకులు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి, అదేవిధంగా గోడి సత్యవతి గారికి, వెంకట గారికి, అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులకి, మా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కార్పొరేటరు గోడి సత్యవతి, వెంకట్ ఇద్దరు కూడా భార్యాభర్తలు చక్కగా పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా పారిశుద్ధ్య వ్యవస్థలో టెక్నికల్ సమస్యలు అనేది ప్రజలకు అనవసరం. అపార్ట్మెంట్ వాసులు వారింట్లో ఉండేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క
చెత్తని